డిసెంబర్ 23 దేవుని వాగ్దానం. మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి దినములో మనమందరం ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆనాటి లోకంలో మానవాళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని అనుగ్రహించే మహిమను పొందలేక దూరంగా వెళ్ళిపోయిన సందర్భంలో వారు చీకటిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న దినాలు. ఆ దినాలలో మెస్సయ్య వస్తాడని, మమ్మల్ని విమోచిస్తాడని, మమ్మల్ని రక్షిస్తాడని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మలాకి తర్వాత మరలా బాప్తిస్మిచ్చు యోహాను ఈ లోకంలోనికి వచ్చి సువార్త ప్రకటించే వరకు 400 సంవత్సరాలు పైబడి ఎవరికి కూడా క్రీస్తు సువార్తను లేదా మెస్సయ్య ప్రవచనాల నెరవేర్పు ఎవరు అనేటువంటి ఆ శబ్దాన్ని గురించి ప్రకటించేవారే లేరు. మలాకి ప్రకటించాడు నీతిశూరుడు ఉదయించునని. ఆ తదుపరి మరలా బాప్తిస్మిచ్చు యోహాను నా వెనక వచ్చువాడు అని ఆయన గురించి, ఇదిగో లోకపాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లని, ప్రభువు మార్గం సరళం చేయుచు ఉన్నాను అని ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు వారి కొరకు ఆయన చెప్పే పర్యంతము కూడా ఒకరు కూడా మెస్సయ్యను గురించి తెలియజేసేవారు రాకపోయేసరికి అనేక మంది హృదయాలు కలవరంతో నింపబడి ఉన్నాయి. ఈ 400 సంవత్సరాలు వారు ఎదురు చూసి మెస్సయ్య వస్తాడు అని చూసిన ఆ సందర్భంలో యేసు ప్రభుల వారు రానే వచ్చారు. ఆయన వచ్చిన ఆ సందర్భం బాప్తిస్మిచ్చు యోహాను ఆయన సాక్ష్యం చెప్పారు. తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి యేసుక్రీస్తును గురించి సాక్ష్యం పలికారు. ఆయన సాక్ష్యము ఆయన గురించి తండ్రి తనను పంపారని క్రీస్తు ప్రభుల వారు కూడా పలికిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ చాలామంది ఆయనను నమ్మలేదు. ప్రభువుని మెస్సయ్యగా గుర్తించినటువంటి యోహాను సువార్తికుడు రాసిన దానిలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా అంద్రయ్య తన సహోదరుడు అయినటువంటి పేతురు దగ్గరికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను మెస్సయ్యను కనుగొన్నాను, నువ్వు వచ్చి చూడు. దేవుని గురించి తన సహోదరునికి ప్రకటించినటువంటి ఈ గొప్ప వాక్యం ఎంతో అద్వితీయమైనది, చాలా గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మెస్సయ్యను కనుగొనడం అంటే సాధారణమైన విషయం కానే కాదు. యేసులో మెస్సయ్యను కనుగొన్నటువంటి ఆ భక్తులు ధన్యులు. ఈరోజు నీవు నేను యేసులో మెస్సయ్యను కనుగొనగలుగుతున్నావా? మెస్సయ్య అనే మాటకు అర్థము అభిషక్తుడు, రక్షకుడు, క్రీస్తు. ఆయన మనల్ని రక్షించేవాడని, పాపముల నుండి ఆయనే రక్షిస్తాడని, ఇదిగో రక్షించే దేవుడు వచ్చాడు ఈ లోకంలోనికి మనల్ని రక్షించడానికి అనేటువంటి ఆ విశ్వాసాన్ని, గొప్ప విశ్వాసాన్ని మనం ప్రకటించగలిగినప్పుడు, దాని ప్రకారంగా జీవించగలిగినప్పుడు మనం ధన్యులం అవుతాం. ఆ రోజు వారు ధన్యులయ్యారు. మరి నీవు క్రీస్తును ఎలా చూస్తున్నావు? ఆయన నిన్ను కొరకే, నీ కుటుంబం కొరకే, నీ జీవితం కొరకే ఈ లోకానికి వచ్చాడు, మెస్సయ్యగా ఉద్భవించాడు. అటువంటి ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చి మన వాళ్ళందరి కొరకు నీ ప్రాణాలను అర్పించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో బిడ్డలకు తోడుగా ఉండండి. మా తండ్రి, సహాయకుడిగా ఉండి సహాయం చేసి రక్షించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.